ఓకే గైస్. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! ఈరోజు మనము డేటా ఆపరేషన్స్‌లో సెలెక్ట్, ఫిల్టర్ అండ్ కంపోజ్ యాక్షను, క్రియేట్ సేస్ టేబుల్ యాక్షన్ ఇలా మనకి రకరకాల యాక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. వాటి గురించి మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, నిన్నటి క్లాస్‌లో మనం ఏంటంటే, సో, షేర్ పాయింట్‌లో సైట్ ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలా అని ప్రతిదీ కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఏందంటే, షేర్ పాయింట్‌లో ఉన్న సైట్‌లో ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో, ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ తీసుకుందాం. ఓకే. సో, చెప్తాను ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ సేల్స్ సైట్ అనే ఒక సైట్ ఉందన్నమాట. షేర్ పాయింట్‌లో ఓపెన్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. Okay, still going on. It is very slow. So template information. ఇది లిస్ట్ అన్నమాట. లెట్స్ వెయిట్. ఓకే. సో బేసికల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సైట్ నేమ్ ఏంటిది? సేల్స్ సైట్ అన్నమాట. ఆ సైట్‌లో మనకు ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. ఆ లిస్ట్‌లో మనకిక్కడ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. టైటిల్, ఎంప్లాయీ నేము, కోర్స్ నేము, ఎంప్లాయీ ఐడి ఇలా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నిటి కూడా పుల్ చేయాలన్నమాట. సో, ఎందుకు ఏంటంటే, మనం డేటా ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ డేటా ఆపరేషన్స్‌లో చాలా యాక్షన్స్ ఉంటాయి. వాటి గురించి మనం వర్కౌట్ చేయాలంటే, ఈ షేర్ పాయింట్‌లో ఉన్న లిస్ట్ ఐటెమ్స్ ఏంటంటే, మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫస్ట్ ఇది అసలు ఎలా చేయాలని చూద్దాం. ఓకే. షేర్ పాయింట్‌కెళ్దాం. షేర్ పాయింట్. ఓకే. ఎప్పుడైతే మీరు షేర్ పాయింట్ తీసుకుంటారో చాలా యాక్షన్స్ ఉంటాయన్నమాట. చూడొచ్చు. చాలా అంటే చాలా ఉంటాయి. కాకపోతే మనకేం కావాలంటే గెట్ ఐటెమ్స్. ఓకే. సో, ఈ షేర్ పాయింట్ నుంచి మనకి గెట్ ఐటెమ్స్ అని ఒక యాక్షన్ అయితే కావాలన్నమాట. ఇది చూసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తున్నాను. బేసికల్‌గా ఇది ఎందుకు ఈ గెట్ ఐటెమ్స్ యాక్షన్ ఎందుకంటే మీరు ఏదైతే లిస్ట్ ఇస్తారో ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్ని కూడా మనకి రిటర్న్ చేస్తుందన్నమాట. ఓకే. మీరేదైతే లిస్ట్ ప్రొవైడ్ చేస్తారో, ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నిటిని కూడా రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సైట్ అడ్రెస్ ఏంటిది? లిస్ట్ నేమ్ ఏంటిది? అలానే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. కాకపోతే ఈ 2 మాత్రమే మ్యాండేటరీ. రిమైనింగ్ అన్నీ కూడా ఆప్షనల్. అంటే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నో ప్రాబ్లమ్. ఓకే. ఫస్ట్ సైట్ అడ్రెస్. లోడ్ అవుతుంది. చూడండి సేల్స్ సైట్. మనకి 2 ఉన్నాయి. కమ్యూనికేషన్ సైట్ అండ్ సేల్స్ సైట్. సో, మనం సేల్స్ సైట్ తీసుకుందాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి లిస్ట్. ఓకే. ఓన్లీ టెంప్ డేట్ ఇన్ఫర్మేషన్. ఇదే గదా! ఇందాక మీరేదైతే చూపించానో సేల్స్ సైట్ అండ్ టెంప్ డేట్ ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమే నేను తీసుకున్నాననమాట. ఇలా ఏంటంటే, మీరు ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసారో, ఆ లిస్ట్‌లో నుంచి ఐటెమ్స్ అన్నీ గూడా రిట్రీవ్ చేయాలంటే, పుల్ చేయాలంటే మనకి గెట్ ఐటెమ్స్ అనే యాక్షన్ అయితే వర్క్ అవుతుందనమాట. ఓకే. సో, టెస్ట్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకే. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక వార్నింగ్స్ వచ్చాయి. ఓకే. జనరల్‌గా ఫ్లో చెకర్‌లో ఎర్రర్స్ ఏమున్నాయో చెక్ చేస్తుంది. వార్నింగ్స్ ఏమున్నాయో చెక్ చేస్తుందనమాట. కాకపోతే ఇక్కడ గెట్ ఐటెమ్స్ అనే యాక్షన్‌లో ఒక వార్నింగ్ ఉంది. ఏంటి అంటే అప్డేటింగ్ యాక్షన్ ఐటెమ్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏందంటే మీరు ఈ లిస్ట్‌లో మల్టిపుల్ ఐటెమ్స్ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటే పర్ఫార్మెన్స్ అనేది ఇష్యూ రావడానికి అవకాశం ఉంటుంది. మీరేదైనా డేటాను ఫిల్టర్ చేసుకుంటే అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తుందనమాట. బట్ ఫర్ టైమింగ్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. ఎందుకంటే మనకి లిస్ట్‌లో ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి? 5, 6 ఇట్ డజంట్ మ్యాటర్ అన్నమాట. ఓకే. చూడండి యువర్ ఫ్లో ran సక్సెస్‌ఫుల్లీ. సో, మీరు చూస్తే మీకిక్కడ ఏమీ కనపడటం లేదు. ఓకే. చూడండి ఇక్కడ.
సో ఇది ఐటమ్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వచ్చేసరికి క్లిక్ టు డౌన్లోడ్. ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఇది ప్రాపర్గా అంటే మనం ఏదైతే లిస్ట్ నేమ్ ఇచ్చామో ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా రిటర్న్ చేస్తుందా లేదని ఎలా తెలుస్తుంది? హౌ డు యూ నో దట్? అంటిల్ అన్లెస్ క్లిక్ టు డౌన్లోడ్. బట్ అలా కాకుండా మనం చూడాలనుకుంటే కంపోజ్ యాక్షన్. నేను ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను కదా, కంపోజ్ యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఎడిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ డేటా ఆపరేషన్స్లో కంపోజ్ యాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో బేసికల్గా ఇప్పుడు మనకి ఈ యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కదా. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే వాల్యూ, బాడీ, ఇలా మనకి చాలా ఉంటాయి అన్నమాట, చూసుకోవచ్చు. ఓకే, అంటే ఈ పర్టికులర్ యాక్షన్ నుంచి వచ్చే అవుట్పుట్ని మనం ఈ కంపోజ్ యాక్షన్లో స్టోర్ చేయొచ్చు. బట్ మెయిన్లీ మనకి ఏం కావాలంటే రెండే రెండు, ఒకటి వాల్యూ, రెండోది బాడీ. వాల్యూ అంటే నథింగ్ బట్ అరే గైస్, గుర్తుంచుకోండి. వాల్యూ అంటే నథింగ్ బట్ అరే. అదే బాడీ అంటే ఆబ్జెక్ట్ అనమాట. మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి. వాల్యూ సెలెక్ట్ చేశాను, అలానే నెక్స్ట్ దాంట్లో ఇంకో కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. కంపోజ్ డేటా ఆపరేషన్స్, కంపోజ్ బాడీ. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ వాల్యూ ఇచ్చాను, ఇక్కడ బాడీ ఇచ్చాను. అలానే మీరు మౌస్ వర్క్ చేస్తే చూడొచ్చు అవుట్పుట్స్ ఆఫ్ గెట్ ఐటమ్స్ బాడీ స్లాష్ వాల్యూ. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్లో నుంచి బాడీ నుంచి వాల్యూ తీసుకొస్తాం అనమాట. ఇక్కడ మీరు మౌస్ వర్క్ చేయండి, అవుట్పుట్స్ ఆఫ్ గెట్ ఐటమ్స్ బాడీ స్లాష్ వాల్యూ. ఇక్కడ చూసుకుంటే దట్స్ ఇట్. ఓకే, సో డిఫరెన్స్ అనేది నోటీస్ చేశారు కదా. మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను ఏంటనేది కూడా. టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్, రన్ ఫ్లో, డన్. ఓకే, ఇది అరే గైస్. ఇదేంటిది? అరే అన్నమాట. సో అరే అని ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ ఏముంది? స్క్వేర్ బ్రాకెట్స్. గుర్తుంచుకోండి, స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అరే, కర్లీ బ్రాకెట్స్ ఉంటే ఆబ్జెక్ట్ అన్నమాట. ఒక అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు మళ్ళీ. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇది ఒక ఆబ్జెక్ట్, అండ్ ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్స్. ఇలా రెండు ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, వీడియో ఉండవు, రైట్? సో దిస్ ఇస్ కాల్డ్ వాల్యూ. వాల్యూ నథింగ్ బట్ అరే అన్నమాట. ఓకే, ఓకే, కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇది ఆబ్జెక్ట్ అని చెప్పా కదా. ఓకే, చూడండి ఏముంది గైస్. ఓకే, కర్లీ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ కదనమాట. కర్లీ బ్రాకెట్స్ ఉంటే ఆబ్జెక్ట్, అవునా కదా? ఓకే, సో ఇలా మనకి రకరకాల అప్రోచెస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా బేసిక్స్ టు అండర్స్టాండ్ అనమాట, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు ఏంటా అనేది. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ షేర్ పాయింట్ లిస్ట్లో మనకి ఐటమ్స్ వచ్చాయో లేదో చెక్ చేద్దాం కదా. చూడండి ఇక్కడ ఇది ఒకటి. టైటిల్ డెల్, ఎంప్లాయ్ నేమ్ వెంకటేశ్వర్లు, కోర్స్ సీక్వల్ సర్వర్, ఎంప్లాయ్ ఐడి 10. వెంకటేశ్వర్లు, సీక్వల్ సర్వర్ 101, డెల్, ఇదే కదా. చూడండి, డెల్, వెంకటేశ్వర్లు, సీక్వల్ సర్వర్ 101. అలానే ఇంకో రికార్డ్ చూడండి, మ్యాక్ బుక్ రమేష్ డాక్స్ 103. మ్యాక్ బుక్, సో 103 డాక్స్ సీక్వల్. ఇలా మనకి ఐటమ్స్ అనేది రిటర్న్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అన్ని ఐటమ్స్ ఉంటాయి, కాకపోతే ఇదంతా కూడా ఏంటంటే సో బై డిఫాల్ట్గా జనరేట్ చేస్తుంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ కొన్ని కాలమ్స్ హైడ్ అయి ఉంటాయి కదా, ఆ అంతా కూడా మనకి తీసుకొస్తుంది. బట్ ఇదంతా కూడా మనకు అవసరం లేదులేండి. బట్ మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీకైతే అర్థమైంది కదా. సో గెట్ ఐటమ్స్ అంటే ఏంటి, ఇది ఏమి రిటర్న్ చేస్తుంది అంటే బేసికల్గా మీరు ఏదైతే
ఆ లిస్ట్ అనేది షేర్ పాయింట్లో క్రియేట్ చేస్తారో ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మనకి రిటర్న్ చేస్తుంది. అలానే ఇక్కడికి వచ్చేసరికి మనకి కంపోజ్ యాక్షన్లో వాల్యూ బాడీ ఉంది. వాల్యూ అంటే నథింగ్ బట్ అరే అండ్ బాడీ అంటే ఆబ్జెక్ట్ అనమాట. మీరు చూసుకుంటే చూడండి ఇక్కడ అవుట్పుట్లో నుంచి బాడీ నుంచి వాల్యూ తీసుకొచ్చాం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ది వెరీ మైనర్ థింగ్స్, అంటే చాలా చిన్న విషయాలు, బట్ ఇక్కడ దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే యా, సో ఇవన్నీ రిమూవ్ చేస్తాను, డిలీట్. ఓకే, డేటా ఆపరేషన్స్. ఇక్కడ మనకి డేటా ఆపరేషన్స్ లో కంపోజ్, సిఎస్వి టేబుల్, హెచ్టిఎంఎల్ టేబుల్, ఫిల్టర్ అరే, జాయిన్, పాస్ జాయిన్, సెలెక్ట్, ఇలా మనకి చాలా ఉన్నాయి. ఆల్రెడీ కంపోజ్ గురించి చాలాసార్లు డిస్కస్ చేశాను. ఇప్పుడు నేను సెలెక్ట్ యాక్షన్ గురించి మాట్లాడతాను. ఓకే, ఈ సెలెక్ట్ యాక్షన్ ఏంటంటే బేసికల్గా ఇందాక మనకి అవుట్పుట్ వచ్చినప్పుడు ఒక్కో లిస్ట్ చాలా కాలమ్స్ ఉన్నాయి, బట్ నాకు అన్నీ ఉంది. నాకు ఏది కావాలో అది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లిస్ట్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఒక 100 కాలమ్స్ ఉన్నాయి గైస్. అవుట్ ఆఫ్ 100 కాలమ్స్ ఐ వాంట్ ఓన్లీ 10 కాలమ్స్. అంటే ఈవెన్ దో మీకు లిస్ట్లో 100 కాలమ్స్ ఉంటే నాకు ఓన్లీ 5 కాలమ్స్ 10 కాలమ్స్ కావాలంటే అలాంటప్పుడు మనం సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం. లైక్ సీక్వెల్స్ లో ఎలా రాస్తాం గైస్, ఒక టేబుల్లో 100 కాలమ్స్ ఉంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ నేమ్ రాసే బదులు సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయీస్ అంట. నాకు 3 కాలమ్సే కావాలా, ఐ డోంట్ వాంట్ ఆల్ ద కాలమ్స్. అలాంటి కేసెస్లో మీరు సెలెక్ట్ యాక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ దట్. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ వాల్యూ ఇస్తున్నాను. ఓకే, సో దీనికి ఏమి ఇస్తున్నాను, అవుట్పుట్ కింద వాల్యూ ఇస్తున్నాను. ఇక్కడ మీరు కాలం నేమ్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వాల్యూ, కీ వాల్యూ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, గుర్తుంచుకోవాలి కీ వాల్యూ. సో కీ వచ్చేసరికి మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. పేర్లు కొంచెం ఈ ప్రాబ్లం ఉంది. ఎంప్లాయీ ఐడి ఇస్తున్నాను, అంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇస్తున్నాను, ఎంప్లాయీ ఐడి. ఇక్కడ మీరు డైనమిక్ గా ఎక్స్ప్రెషన్ రాయాలి. ఓకే, ఇక్కడ మీరు డైనమిక్ గా ఎక్స్ప్రెషన్ రాయాలి. సో దానికి ఏంటంటే ఒక చిన్న ఫార్ములా ఉందన్నమాట. ఏంటిదంటే చెప్తాను, అది మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా, సో దట్ మీకు యా. సో ఇది గైస్, ఐటమ్ వర్సెస్ ఐటమ్స్. ఇక్కడ ఐటమ్ అంటే నథింగ్ బట్ అరేలో ఉన్న, ఓకే గుర్తుంచుకోండి, కరెంట్ ఐటమ్ ని ఇటరేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఐటమ్స్ అంటే రిఫర్స్ టు ద కరెంట్ ఐటమ్ దట్ ఈస్ పాస్డ్ ఇన్సైడ్ విత్ ఇన్ ద లూప్. ఓకే, అండ్ ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఐటమ్ క్వశ్చన్ మార్క్ కాలం నేమ్ రిఫర్ చేస్తాం. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ఏంటంటే కొన్ని కేసెస్లో ఆ పర్టికులర్ కాలం నేమ్ అనేది ఆప్షనల్, అంటే ఒకవేళ వాల్యూ లేకపోయినా సరే ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనమాట. అది క్వశ్చన్ మార్క్ యూజ్ చేసాం అనుకోండి, సో ఎర్రర్ రాకుండా నల్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే కాలం నేమ్ రిఫర్ చేశారో ఆ కాలం నేమ్లో వాల్యూ లేకపోవడం వల్ల ఇంకో సమ్ డ్యూ టు సమ్ రీజన్స్, సో ఫెయిల్ అవటం కంటే సేఫ్ సైడ్ నల్ వాల్యూ రిటర్న్ చేయడం అనేది ఇట్స్ గుడ్ ఐడియా. కాబట్టి మనకి క్వశ్చన్ మార్క్ అనేది నల్ సేఫ్ ఆపరేటర్ యూజ్ చేస్తుంటాం. ఓకే, సో అంత ముఖ్యం లేదు, అర్థమైంది కదా. ఐటమ్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైతే విత్ ఇన్ ద అరేలో కరెంట్ ఇటరేషన్ కరెంట్ ఐటమ్ ని రిఫర్ చేస్తున్నారో దానికి ఐటమ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఐటమ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్
ఐటమ్ విత్ ఇన్ ద లూప్ అని అంటే ఒక loop లో అంటే ఒక అరేలో 4 ఐటమ్స్ ఉంటాయి. కరెంట్ ఐటమ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా ఇటరేట్ చేసేదానికి మనం ఐటమ్ యూజ్ చేస్తాం. క్వశ్చన్ మార్క్ ఏంటంటే నల్ సేఫ్ ఆపరేటర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు లెట్స్ దట్ ఎక్స్ప్రెషన్ చూడండి ఇక్కడ. ఎంటర్ వాల్యూ మీద క్లిక్ చేసి ఎక్స్ప్రెషన్స్కి వచ్చి ఐటమ్ క్వశ్చన్ మార్క్ ఎంప్లాయీ, అక్కడ కాలం నేమ్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలన్నమాట, లేకపోతే ఎర్రర్ వస్తుంది. గుర్తుంచుకోండి, అక్కడ ఏదైతే ఉందో సేమ్ కాలం నేమ్ ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. అలానే ఎంప్లాయీ నేమ్ ఎంపీ నేమ్ ఇస్తున్నాం. ఎక్స్ప్రెషన్స్ ఐటమ్ క్వశ్చన్ మార్క్ సో ఎంప్లాయీ నేమ్. సో దాని తర్వాత టైటిల్. ఓకే, టైటిల్ ఎక్స్ప్రెషన్స్ ఐటమ్ టైటిల్. సో ఇది ఒకసారి ఎర్రర్ వస్తుంది, అంటే అలా వార్నింగ్ వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఇంకేమున్నాయి, టైటిల్ ఎంప్లాయీ నేమ్. ఓకే, 3 చాలండి. సో గుర్తుంచుకోండి గైస్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, టైటిల్. అలానే మీరు మౌస్ అవుట్ చేయండి ఇక్కడ. ఓకే, గుర్తుంచుకోండి, మీరు ఎక్స్ప్రెషన్ ఒక్కోసారి ప్రాపర్గా ఇంటిగ్రేట్ అవ్వదు అనమాట. అంటే మీరు రాసినా సరే ఒక్కోసారి రిఫ్లెక్ట్ అవ్వదు. సేఫ్ సైడ్ మీరంతా కూడా చెక్ చేసుకోండి, ఒక్కోసారి ఇలా కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ అండ్ సో టైటిల్. ఓకే, ఇక్కడ ఏంటంటే సో దీని నుంచి వచ్చిన ఏదైతే సెలెక్ట్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని నేను తీసుకున్నాను కంపోజ్ యాక్షన్. లెట్స్ దట్ లెఫ్ట్ లో done. Guys, ఇది ఏదైతే సెలెక్ట్ యాక్షన్ ఉందో ఆ సెలెక్ట్ యాక్షన్ లో ఇన్పుట్ అన్నమాట. ఓకే, సో బట్ అవుట్పుట్ ఏమొచ్చిందొచ్చు చూసారా, ఇన్పుట్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉంది. సో ఇన్పుట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఏదైతే లిస్ట్ లో చాలా కాలమ్స్ డేటా వస్తుంది, బట్ నాకు అన్నీ వద్దు, నాకు ఓన్లీ 3 కాలమ్సే కావాలి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయీ నేమ్, టైటిల్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, టైటిల్, ఇలా అన్నమాట. అంటే సెలెక్ట్ అయిందంటే మీకు కావాల్సిన కాలమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ యాక్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అంటే మీకు ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇవ్వాలని లేదు ఇక్కడ. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ మీ ఇష్టం, మీ పేరైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఖచ్చితంగా సేమ్ ఉండాలి, లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, సో టెస్ట్ సేవ్ అండ్ టెస్ట్ రన్ ఫ్లో డన్. చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, టైటిల్. యాక్చువల్లీ ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఉంది, ఈఎంపీ ఐడి, కానీ ఫుల్ ఫామ్. ఇలా మీరేంటంటే సెలెక్ట్ యాక్షన్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంటారు. ఓకే, రకరకాలుగా ఉంటుంది అనమాట, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఒకవేళ క్వశ్చన్ మార్క్ లేకపోతే ఏమన్నా అవుతుందని. ఓకే, అది కూడా చెప్తాను చూడండి. సో క్యాన్సిల్ చేస్తున్నాను. ఎక్స్ప్రెషన్స్ ఐటమ్, నేను క్వశ్చన్ మార్క్ ఇవ్వటం లేదు గైస్. ఐడి అలానే ఇక్కడ కూడా ఐటమ్ ఎంప్లాయీ అలానే ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ఐటమ్ టైటిల్
ఒక్కోసారి వస్తుంటది ఇక్కడ, బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు మీరు మౌస్ అవుట్ చేయండి. క్వశ్చన్ మార్క్ లేదు, అది ఇందాక క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, ఇప్పుడు కూడా రన్ చేద్దాం. వర్క్ అవుతుందా లేదా మీకు ప్రాక్టికల్ గా చూద్దాం, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఇది నిజంగా వర్క్ అవుతుంది అనేది. దాంట్లో done. చూసారా గైస్, ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ అయ్యే వచ్చినాయి. ఓకే, ఇలా మీరేంటంటే, సో ఐటమ్స్ యూజ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఐటమ్స్ క్వశ్చన్ మార్క్ కాలం నెంబర్, అర్థమైంది కదా. ఇలా ఇది ఎలా రాయాలి ఏంటండి, ఇంకా చాలా ఉంటాయి లేండి. గోయింగ్ ఫార్వర్డ్ మీకు తెలిస్తే, దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ కాబట్టి మీరైతే నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అలానే మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్ కూడా మీకు షేర్ చేస్తాను, సో దట్ మీకు స్టడీ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మీకు డౌట్ రావాలి, వాల్యూ బదులు ఆబ్జెక్ట్ ఇస్తే ఏమవుతుంది. ఇక్కడ వాల్యూ ఉంది, ఆబ్జెక్ట్ ఇస్తే అంటే నథింగ్ బట్ బాడీ ఇస్తే ఏమవుతుంది. ఇందాక వాల్యూ ఇచ్చినాం, ఇప్పుడు బాడీ ఇస్తున్నాం చూడండి. దాంట్లో ఏమొచ్చింది గైస్, ఫస్ట్ ఎర్రర్. ఓకే, ద ఫ్రమ్ ప్రాపర్టీ వాల్యూ ఇన్ ద సెలెక్ట్ యాక్షన్ టైప్ ఆబ్జెక్ట్ ద వాల్యూ మస్ట్ బి. అంటే ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే సెలెక్ట్ యాక్షన్కి ఇన్పుట్ ప్రొవైడ్ చేశారో అది ఆబ్జెక్ట్, కానీ మీరు వాల్యూ మస్ట్ బి అరే టైప్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండకూడదు. ఓకేనా, ఎందుకంటే వాల్యూ అరే అంటే ఐటమ్స్ని ఇటరేట్ చేయొచ్చు అనమాట, బట్ ఆబ్జెక్ట్లో అలా చేయడం కుదరదు. ఓకే, సో యూ అండర్స్టాండ్ రైట్. వాల్యూ ఇస్తే ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఇస్తే ఏమవుతుంది అనేది మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, దాట్స్ ఇట్. సో దాని తర్వాత మనకి ఇంకొన్ని యాక్షన్స్ ఉన్నాయన్నమాట. డేటా ఆపరేషన్స్. సో ఫిల్టర్ అరే. ఓకే, సో మనం అరేని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం అరేని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో గుర్తుంచుకోండి, సెలెక్ట్ యాక్షన్ చేసాం కదా, ఈ సెలెక్ట్ యాక్షన్ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని నేను ఇక్కడ ఫిల్టర్ చేస్తాను చూడండి. ఎంప్లాయీ ఈక్వల్ టు 10. సో ఎక్స్ప్రెషన్ రాయండి. ఓకే, ఐటమ్ ఐడి గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్. సో ఓకే, సో బేసిక్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి, 101, 103, 2 3 అండ్ ఇది ఒకటి. ఇలా మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో అయితే 4 రికార్డ్స్లో నేను కొన్ని మాత్రమే కావాలి, ఐ వాంట్ ఫిల్టర్. లైక్ మనం సీక్వెల్లో వేర్ క్లాస్ ఎలా అయితే యూజ్ చేస్తామో, ఇక్కడ కూడా మనం ఏంటంటే అరేని ఫిల్టర్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఏదైతే ఈ పర్టికులర్ యాక్షన్ ఉందో ఈ పర్టికులర్ యాక్షన్కి ఖచ్చితంగా ఇన్పుట్ అనేది అరే ప్రొవైడ్ చేయాలి, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, అంటే ఇక్కడ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది కదా, ఆ వచ్చిన అవుట్పుట్ని ఈ ఫిల్టర్ అరే యాక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేసి నేను ఇక్కడ ఏం ఫిల్టర్ చేస్తున్నాను, ఈఎంపిఐడి. ఓకే, సో ఈఎంపిఐడి అనేది గ్రేటర్ దెన్ 300 ఉంటే ఆ రికార్డ్స్ మాత్రమే కావాలన్నమాట. ఇక్కడ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఫిల్టర్ బాడీ. ఓకే, లెట్స్ దట్ వెరీ సింపుల్.
ఫిల్టర్ అరే ఎన్ని వచ్చినాయి గైస్? యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఐటమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి? 2 ఐటమ్స్ వచ్చినాయి. అంటే మనం ఫిల్టర్ చేస్తున్నామా లేదా? ఇలా మీరేంటంటే సో ఒక అరేని ఫిల్టర్ కూడా చేయొచ్చు. కాకపోతే గుర్తుంచుకోండి, ఇదే ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఇదేనే ఇవ్వచ్చు. ఓకే, గెట్ ఐటమ్స్ నుంచి వచ్చిన యాక్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట కావాలంటే. చూడండి. సో ఓకే, కానీ ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ అరేకి ఏమి ఇచ్చాను? గెట్ ఐటమ్స్ నుంచి ఏదైతే అరే ఉందో అది ఇచ్చాను అనమాట. దట్స్ ఇట్. ఫెయిల్ అవ్వాలి ఇప్పుడు అది. ఎందుకు ఫెయిల్ అవుతుంది కూడా చెప్తాను. అనుకుంటాను. ఓకే, ఫెయిల్. సో ఏం చెప్తుందంటే సో ఎంప్లాయ్ ఐడి సంథింగ్ నల్ అది ఇది వస్తుంది అనమాట. ఓకే, ఎందుకు ఫెయిల్ అవుతుందంటే బేసికల్గా ఇక్కడ చూడండి, ఈఎంపి ఐడి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను? ఓకే, ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఏముంది? యాక్చువల్గా ఎంప్లాయ్ ఐడి ఉంది. ఏముంది గాయస్? ఎంప్లాయ్ ఐడి, ఈఎంపి ఐడి కాదు. ఈఎంపి ఐడి అనేది ఇక్కడి నుంచి ఉంది. ఓకేనా? అంటే ఒరిజినల్ ఏదైతే సోర్స్ ఉందో షేర్ పాయింట్ ఇది, అక్కడ మనకి ఈఎంపి ఐడి కాదు, ఎంప్లాయ్ ఐడి. అందువల్ల అది ఫెయిల్ అయింది అనమాట. ఇప్పుడు నేను సో కరెక్ట్ చేస్తాను. అంటే నేను కావాలని చేసిందని మీకు అర్థం కావడం కోసం. ప్రాపర్గా ఉంది కదా? ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ. ఓకే, రన్ ఫ్లో డన్. ఇప్పుడు రన్ అయిందా? ఓకే, సో చూడండి కావాలంటే. ఎంప్లాయ్ ఐడి చూడండి ఇక్కడ 323, ఇంకో రికార్డ్ వచ్చేసరికి 676. ఓకే, ఓన్లీ 2 రికార్డ్స్ వచ్చిందనమాట. ఇలా మీరేంటంటే ఫిల్టర్ అనేది వర్క్ అవుతుంది. అర్థమైంది కదా? సో మీకు గెట్ ఐటమ్స్. ఓకే, సో ఎలా వర్క్ అవుతుంది అంటే అర్థమైంది. అండ్ సెలెక్ట్ యాక్షన్ అండ్ ఫిల్టర్ అదే ఈ మూడు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దాంతో పాటు మనకి అవుట్లుక్ కూడా చూద్దాం. సో సెండ్ అన్ ఇమెయిల్. ఓకే, సెండ్ అన్ ఇమెయిల్, సెండ్ అన్ ఇమెయిల్. మనం జనరల్గా ఏదైనా యాక్షన్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ చేస్తుంటాం. ఓకే, చూడండి సెండ్ అన్ ఈమెయిల్ ఉంది కదా? సో ఇది ఒక యాక్షన్ అన్నమాట. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ టైంలో అలర్ట్ సిస్టమ్ జనరేట్ చేయాలి కదా. అంటే ఒక పర్టికులర్ ఫ్లో అనేది సక్సెస్ అయినా లేదా ఒక పర్టికులర్ ఐటమ్ క్రియేట్ చేసినా, డిలీట్ చేసినా, అప్డేట్ చేసినా మనం ఇమ్మీడియట్గా బిజినెస్ యూజర్స్కి నోటిఫికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. అది టీమ్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు. బట్ జనరల్గా మనం అవుట్లుక్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఎవరికి పంపించాలి? ఓకే, అండ్ ఈ పర్టికులర్ యూజర్కి సబ్జెక్ట్ ఏంటి? జస్ట్ డెమో పర్పస్. ఓకే, బాడీ ఏంటిది? ఏదో ఒక హాయ్ టీమ్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, వీఆర్ వర్కింగ్ ఆన్ పవర్ ఆటోమేషన్ సంథింగ్. దాని తర్వాత మనకి ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు సెన్సిటివిటీ అండ్ సిసి, బిసిసి అండ్ అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, అలానే అటాచ్మెంట్ కంటెంట్ కావచ్చు, రిప్లై టు కావచ్చు, ఇంపార్టెన్స్ లైక్ హై అంటే మనకి కొన్ని ఈమెయిల్స్ హై, లో అంటే దాని యొక్క
సివియారిటీ లెవెల్ అనమాట. లో లెవెలా, నార్మలా, హై సీక్వెన్స్ ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు తెలుస్తుందండి, అంటే అటాచ్మెంట్ చేసినప్పుడు మీకు క్లియర్ కట్గా చూపిస్తాం. ఫర్ టైమింగ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో ఇప్పుడు అన్ని ప్రొవైడ్ చేసినాం కదా. ఇప్పుడు నేను సెండ్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను ఈ అవుట్లుక్ ఓపెన్ చేస్తాను. లోడ్ అవుతుంది. ఓకే, మీన్ వెల్ ట్రై టు రన్ దిస్. క్యాన్సల్, రన్ ఫ్లో, డన్. ఎగ్జిక్యూట్ అయింది కదా. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడే కదా టైం స్టాంప్ మీరు చూసుకోవచ్చు, 10:55 కదా. ఓకే, మనకి ఇమ్మీడియట్గా ఈమెయిల్ అనేది జనరేట్ అయింది. ఓకే, సో కంటెంట్ లోడ్ అవుతుంది. ఒక్క నిమిషం, స్ట్రక్ అయింది. ఓకే, మీకు చూపిస్తానండి బాడీ ఏంటనేది. సో మీన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా. ఏమున్నాయి గైస్? కనెక్షన్స్. ఓకే, ఇంతకు ముందు నేను బిగినింగ్ క్లాస్లో మనం కనెక్షన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు అంటే ఇది ఒక డేటా సోర్స్ అనమాట. షేర్ పాయింట్ అనేది ఒక డేటా సోర్స్, అవుట్లుక్ అనేది ఒక డేటా సోర్స్. ఓకే, అంటే డిఫరెంట్ సర్వీసెస్ కాబట్టి ప్రతిదానికి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, ప్రతిదానికి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే వర్క్ అవ్వదు. చూడండి ఇక్కడ. ఓకే, కనెక్షన్స్. అలానే మీరు రన్ చేసేటప్పుడు కూడా అడుగుతుంది, బట్ ఏంటంటే ఫస్ట్ టైం అయితే అడుగుతుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నా కాబట్టి అడగటం లేదనమాట. బట్ మీరు ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసే మాట అయితే సో పర్మిషన్స్ అన్నది అడుగుతుంది. చూడండి ఇక్కడ 10:55 ఒకసారి వచ్చింది, 10:57కి. హాయ్ టీమ్, వీఆర్ వర్కింగ్ ఆన్ పవర్ ఆటోమేషన్. అండ్ మోర్ ఓవర్ ఇలా మనకి రకరకాల కనెక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే, సో చూపిస్తాను అది. ఇక్కడ చూడండి, కనెక్షన్స్ ఉంది కదా, లోడ్ అవుతుంది. సో ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి? షేర్ పాయింట్. అలానే ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇలా ఉంటుంది గైస్. ఓకే, షేర్ ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి ఏంటంటే యూజర్స్, గ్రూప్స్ అండ్ షేర్ పాయింట్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ టైమింగ్ మనం ఏ కనెక్షన్స్ యూజ్ చేస్తున్నాం? ఒకటి షేర్ పాయింట్, రెండోది అవుట్లుక్, అదే కదా. షేర్ పాయింట్ అవుట్లుకే కదా. సో మీరు కావాలంటే కొత్త కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. రకరకాల పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, అక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కనెక్షన్స్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేశాను. లెట్స్ వెయిట్. వస్తుంది, ఒక్క నిమిషం. రైట్, రిఫ్రెష్. ఒక్కోసారి కొంచెం స్లోగా ఉంటుంది, మేబీ నెట్వర్క్ కావచ్చు, లేదా ఇంకోటి కూడా కావచ్చు. బట్ రిఫ్రెష్ చేయండి, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంటాయి అన్నమాట చేంజెస్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. సో అంటే మీకు చూపిద్దామనేది ఇంటెన్షన్ అనమాట. ఓకే గైస్, చూసారా? సో ఇది ఓల్డ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ఇది ఓల్డ్ అన్నమాట. బట్ ఇది వచ్చేసరికి న్యూ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. చూడండి. సో మీరు కావాలంటే సో డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ఏంటనేది కూడా, అంటే ఏమేమి ప్రోగ్రామ్ చేస్తున్నాం అనేది. అలానే
మీరు కావాలంటే సో డిలీట్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు అండ్ వేరే వాళ్ళకి కూడా స్విచ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం అన్ని కూడా చూడాల్సి వస్తుంది. ఓకే. సో వెరీ ఈజీ, స్ట్రైట్ ఫార్వర్డ్. అలా ఒకవేళ కొత్తగా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే చూడండి ఎన్ని ఉన్నాయి, చాలా ఉంటాయి అన్నమాట. మీకు కావాల్సిన కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ డ్రైవ్ ఫర్ బిజినెస్ అనుకోండి. ఓకే, సో వన్ డ్రైవ్ ఫర్ బిజినెస్ క్రియేట్ అని టెలి యాక్సెస్ టెస్టింగ్ కనెక్షన్, దట్స్ ఇట్ గైస్. ఏం యాడ్ చేసిన, కొత్తగా ఒక కనెక్షన్ యాడ్ చేసినాం కదా, ఈ కనెక్షన్ మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఫ్లోలో అనమాట. ఓకేనా, అర్థమైందా? అంటే మనం ఏదైతే కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామో ఈ క్రియేట్ చేసిన కనెక్షన్స్ అనేది మనం ఫ్లోలో యూజ్ చేసుకోవచ్చు. ఇందా మీకు చూపించే చూడండి, అంటే ఒక 3 డాట్స్ ఉంటాయి కదా పర్టికులర్ యాక్షన్ కింద, అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ ఆన్ ప్రిమిసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గో టు ద కనెక్షన్స్, సెర్చ్ ఫర్ ద సీక్వెల్ సర్వర్. చూడండి, సో సీక్వెల్ సర్వర్, సో టైప్ చేయండి ఇక్కడ. సో కొంత డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అథెంటికేషన్ టైప్ విండోస్ అథెంటికేషన్ అండ్ సర్వర్ నేమ్, డేటాబేస్, గేట్ వేస్ కూడా ఎనేబుల్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇది ఆన్ ప్రిమిసెస్ కాబట్టి గేట్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. బట్ వీటి గురించి మనం గోయింగ్ ఫార్వర్డ్ అయితే మాట్లాడదా, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో అలానే ఒక మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూడా ఉందో లేదో చూద్దాం. ఫ్యాబ్రిక్, ఓకే ఫ్యాబ్రిక్ లేదులేండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కొన్ని టాపిక్స్ అయితే మనం మాట్లాడదాం. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో జాయిన్ అండ్ సిఎస్వి, హెచ్టిఎంఎల్ పార్స్ ఎలా చేయాలి అనేది ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.